శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. గృహస్థులకు హితవు. శిష్యుడు తనను ఆధ్యాత్మికాదర్శంగా స్వీకరించిన వారికి పునర్జన్మ లేదని గురుదేవులు చెప్పారు. సన్యాస దీక్ష తీసుకోని ఎడల ముక్తి కలగదని స్వామి వివేకానంద చెప్పారు. అయితే గృహస్థులకు ఏమిటి మార్గం అని అడుగుతాడు. దానికి మాతృదేవి, నిజమే, గురుదేవులు చెప్పింది సత్యమే, నరేంద్రుడు చెప్పింది సత్యమే. గృహస్థులకు బాహ్య సన్యాసం అవసరం లేదు. అంతః సన్యాసం వారికి స్వాభావికంగానే కలుగుతుంది. కానీ కొంతమందికి బాహ్య సన్యాసం అవసరం. నీవు ఎందుకు భయపడుతున్నావు? గురుదేవులను శరణు పొందావు. ఆయన నీకు అండగా నిలచి ఉన్నారని సర్వదా గుర్తుంచుకో. భార్యాభర్తలిద్దరూ ఆధ్యాత్మిక సాధన విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉంటే వారికి ఆధ్యాత్మికాభివృద్ధి సులభతరమవుతుంది. గురుదేవులు ఇలా చెప్పేవారు. ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు ఆత్మనిగ్రహం పాటిస్తూ సోదర సోదరీ భావంతో మెలగాలి. ధనాన్ని ఆర్జించి దానిని నిల్వ చేసే విషయాలలో మాతృదేవి ఇట్లా చెప్పేవారు. నీకు భార్యాబిడ్డలున్నారు, వారికి కొరకు కొంత నిల్వ చెయ్యాలి. నాయనా, నీవు ఏమి ఆలోచించాలంటే కొంత నిల్వ చేస్తే నీ కుటుంబ భవిష్యత్తుకి కొంత ఆదాయం సమకూరుతుంది. అంతేకాక సాధు పుంగవులను కూడా సేవించుకోవచ్చు. నీ దగ్గరేమీ లేనప్పుడు సాధువులకు ఏమి ఇవ్వగలవు అని చెప్పారు. సన్యాసితో అమర్యాదగా మాట్లాడిన ఒక యువ గృహస్థునితో మాతృదేవి ఇలా చెప్పారు. 3 విషయాలలో జాగ్రత్త వహించాలి. మొదటిది నది ఒడ్డున కట్టిన ఇల్లు. నది ఆ ఇంటిని పెకలించి తన ప్రవాహంతో ఎప్పుడైనా తీసుకుని పోతుంది. రెండవది పాము. దానిని చూసినప్పుడు చాలా జాగ్రత్త పడాలి. అది ఎప్పుడు వచ్చి కాటు వేస్తుందో తెలియదు. మూడవది సాధువు. ఆయన నోటి ద్వారా వెలువడిన ఒక మాట కానీ భావన కానీ గృహస్థునకు కీడు కలిగించవచ్చు. సాధువును ఎప్పుడు చూసినా ఆయనకు గౌరవం ఇవ్వాలి. ఎత్తి పొడుపు మాటలాడడం, ఎదిరించడం చేసి అమర్యాద చూపరాదు. గృహస్థుల విధులను గూర్చి మాతృదేవి ఇలా చెప్పారు. ఈ కుటుంబం భగవంతునికి చెందినది. అందువలన ఆయన నిన్ను ఏ పనిలో ఉంచినప్పటికీ నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడి చేతనైనంత వరకు దానిని చక్కగా చేయి. కష్ట నష్టాలు ఎదురైనప్పుడు గురుదేవులని ప్రార్థించు. ఆయన నీకు దారి చూపిస్తారు అని చెప్తారు మాతృదేవి.